ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన సోదరుడు వైఎస్ జగన్తో వైఎస్ షర్మిల ప్రత్యక్ష యుద్ధానికి శంఖారావం మోగించేశారు. తన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం ద్వారా ఆమె పూర్తిగా కాంగ్రెస్ నాయకురాలుగా పరివర్తన చెందారు. దీంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వాన్ని కాంగ్రెస్ హస్తగతం చేసేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తాను జీవించి ఉన్నంత కాలం కాంగ్రెస్ నాయకుడే అయినప్పటికీ రాష్ట్ర విభజన అనంతరం ఆయన కుమారుడు జగన్ సొంతంగా వైసీపీ పార్టీని స్థాపించి వైఎస్ రాజకీయ వారసత్వాన్ని సొంతం చేసుకున్నారు. అప్పట్లో వైఎస్ భార్య విజయమ్మ, తనయ షర్మిల కూడా జగన్ తో పాటే అడుగులు వేశారు. దాంతో వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం పూర్తిగా తెగిపోయింది. అయితే ఇప్పుడు వైఎస్ తనయ షర్మిల రాజశేఖర రెడ్డి బిడ్డగా తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని, రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్న తన తండ్రి వైఎస్ కలను సాకారం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ప్రకటించడం ద్వారా మళ్లీ వైఎస్ వారసత్వాన్ని కాంగ్రెస్ చేతుల్లో పెట్టేశారు. మరోవైపు వైఎస్ కుమారుడు జగన్ తన పాలనా వైఫల్యాలతో వైసీపీకి వైఎస్ తో ఉన్న అనుబంధాన్ని తుంచేశారు. వైఎస్ అనుచరులు, అభిమానులు కూడా వైసీపీ వైఎస్ రాజకీయ పరంపరను కొనసాగించడం లేదని బాహాటంగానే చెప్తున్నారు. ఇక వైఎస్ కుటుంబ సభ్యులు కూడా దాదాపుగా జగన్ కు దూరమయ్యారు. దీంతో వైసీపీకి వైఎస్ రాజకీయ సిద్ధాంతానికి ఉన్న సంబంధం కూడా పుట్టుకుమని తెగిపోయినట్లే భావించాల్సి ఉంటుంది. అటువంటి తరుణంలో షర్మిల తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తానంటూ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తానంటున్నారు. దీంతో ఇక షర్మిలే వైఎస్ రాజకీయ వారసురాలిగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక షర్మిల కాంగ్రెస్ కోటికి చేరడం ఏపీలో రాజకీయ సమీకరణలను ఒక్కసారిగా మార్చేసినట్లయింది. 4.5 పాలనలో సీఎంగా జగన్ అన్ని రంగాల్లో విఫలమయ్యారు. దీంతో విపక్ష తెలుగుదేశం రాష్ట్రంలో బలంగా పుంజుకుంది. మరో ప్రతిపక్షం జనసేన కూడా తెలుగుదేశంతో చేతులు కలిపింది. ఇక జగన్ పార్టీలో అసమ్మతితో రగిలిపోతున్న వారందరికీ ఇప్పటి వరకు తెలుగుదేశం జనసేన పార్టీలో ఒక దానిలో చేరడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. అయితే షర్మిల కాంగ్రెస్ గూటికి చేరడంతో జగన్ పార్టీలో అసమ్మతి, అసంతృప్తి వాదులందరికీ ఇప్పుడు తమ రాజకీయ గమ్యం కాంగ్రెస్ గా మారిపోయింది. దీనివల్ల విపక్ష కూటమి తెలుగుదేశం జనసేనకు రెండిందాల మేలు జరుగుతోంది. ఒకటి, వైసీపీ నుండి కుప్పలు తెప్పలుగా వచ్చి పడే అసమ్మతి నేతలను తమ పార్టీలో ఎలా అకాడమిట్ చేయాలా అన్న మీమాంస పోతోంది. 2, జగన్ ను వ్యతిరేకించి కాంగ్రెస్ లో చేరే వారి సంఖ్య పెరగడంతో జగన్ ఓటు వైసీపీ, కాంగ్రెస్ల మధ్య చీలిపోయి వైసీపీని మరింత బలహీనం చేస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇప్పటికే తెలుగుదేశం జనసేన కూటమికి దాఖలు పడిపోయిందని సర్వేలు ఇప్పటికే తేల్చేశాయి. తటస్థులు జగన్ పాలనకు చరమగీతం పాడేది తెలుగుదేశం పార్టీ మాత్రమేనన్న నిర్ణయానికి వచ్చేశారని పరిశీలకులు అంటున్నారు. ఇక ఏపీలో జగన్ కు పడే ఓటేమైనా ఉన్నాయా అంటే అవి కాంగ్రెస్ ఓట్లే. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ గూటికి చేరడంతో కాంగ్రెస్ ఓటు మళ్లీ కాంగ్రెస్ పార్టీకే వెళుతోందని విశ్లేషిస్తున్నారు. తాజా సర్వేల్లో వచ్చే ఎన్నికల్లో వైసీపీ 9% ఓట్లు కోల్పోతుందని తేలింది. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ లో చేరి ఏపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తే మాత్రం వైసీపీ కోల్పోయే ఓట్ల శాతం మరింత పెరుగుతుందని అంటున్నారు. షర్మిల చేరిక వల్ల కాంగ్రెస్ కు ఇప్పటికిప్పుడు అంటే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదు. కానీ వైసీపీని వెనక్కి నెట్టి 2వ స్థానంలో బలంగా నిలబడేందుకు దోహదపడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.